తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మాజీ సర్పంచులను అక్రమ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు దుమ్మ ఆనందం అన్నారు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుమ్మ ఆనందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి అక్రమ అరెస్టులను చేయిస్తూ మాజీ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ మాజీ సర్పంచుల ఆత్మహత్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి కారకులవుతున్నారని, న్యాయబద్ధంగా మాజీ సర్పంచులకు రావాల్సిన బిల్లులను అడిగితే అరెస్టు చేయించడం ఏంటని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల నుంచి సర్పంచులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగా సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించి ఆ తర్వాత ఎలక్షన్స్కు వెళ్లాలని అన్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో కాలయాపన జరిగిన కొలది మాజీ సర్పంచుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉన్నదని, వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర సర్పంచులను ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఏ ధర్నాకు కానీ ఏ ర్యాలీకి కానీ మేము పిలుపువ్వలేదు. పిలుపువ్వకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కలాచినట్టు, లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారు తానే ముఖ్యమంత్రి అని మర్చిపోయి మమ్మల్ని కూడా మర్చిపోయి ఏదేదో కలలు కంటూ మమ్మల్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యక విరుద్ధం. మా బిల్లులు చెల్లించి మమ్మల్ని ఇబ్బందులు చూడకుండా, మా ఇబ్బందులు గురి చేయకుండా, మా ఆత్మహత్యల కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్లు బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే ఈ చేతగాని ప్రభుత్వాన్ని కూడా ప్రజలు త్వరలో గద్దెదించుతారని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మేము కూడా చాలా వరకు ఓపిక పెట్టినాం. 2-3 సంవత్సరాలు అవుతుంది. మేము చేసిన అభివృద్ధి పనులు కూడా ఊళ్ళలో కనబడుతున్నాయి. ఇప్పుడు పాలన అనేది ప్రజాపాలన పేరుతోని ప్రజలు ఇబ్బందులు గోసలు పడుతున్నారు, ప్రభుత్వ సర్పంచులు లేక. అలాగే ఎలక్షన్ అని అంటుండే, ఎలక్షన్ పెట్టే ముందు మా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అక్రమ అరెస్టును రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.